కర్నూలు జిల్లా హోలుగుంద గ్రామానికి చెందిన జఫ్రుల్లా అనే వ్యక్తిని గత నెల 7వ తేదీన కర్ణాటక రాష్ట్రం బళ్ళారి పట్టణంలో అతి కిరాతకంగా హత్య చేసిన దుండగులు హత్యకు గురైన జఫ్రుల్లా తల్లి హోలుగుంద పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగి హత్యకు గురైనట్లు తెలుసుకుని నలుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, సిఐ శంకర్రెడ్డి, ఎస్ఐలు వినోద్ కుమార్, మన్మద యువకులు ఇలాంటి ఘటనలకు దూరంగా ఉండాలని, నేరాలు చేస్తే ఎప్పటికైనా పోలీసులకు దొరుకుతారని, ఇలాంటి వాటికి పాల్పడే వారి భవిష్యత్తును పోగొట్టుకోవద్దని యువకులకు సూచించారు. అంటే మిస్సింగ్ పర్సన్ని ట్రేస్ చేసే భాగంగా ఒక 4 టీమ్స్ డిప్లాయ్మెంట్ చేసి సాంకేతిక పరిజ్ఞానాలతో ఉపయోగించేసి అతనికి సంబంధించిన సమాచారాన్నంతా సేకరించి ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడని చెప్పేసి దానిపైన విచారిస్తే దర్యాప్తులో భాగంగా ఎవరైతే షారూక్ ఖాన్ అని చెప్పేసి అతనితో పాటు తిరిగే వ్యక్తి, అంతేకాకుండా అక్బర్ అలీ అని చెప్పేసి ఉమరు అతనికి ఒక తుపాకీ బీహార్ నుంచి తెప్పిస్తామని చెప్పారు. యాక్చువల్గా వీళ్ళకి బీహార్ నుంచి అంత లింక్స్ లేవు, అంత కనెక్షన్ వాళ్ళు దానిపైన కూడా అన్ని విచారించడం జరిగింది. కానీ ఈ జఫ్రుల్లా అనే వ్యక్తి ఎందుకోసం వెపన్ అడిగాడు అని చెప్పేసానంటే వీళ్ళు చెప్పేది తనకు 4 భార్యలని, 4 భార్యలకు సంబంధించిన బంధువుల దగ్గర నుంచి రెంట్ అనేది ఉందనేది ఒకటి, తర్వాత వడ్డీ వ్యాపారం చేస్తాడు, డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఏ వైపు నుంచి అయినా సరే నాకు డేంజర్ అనేది ఉంది అని చెప్పేసి సో ఆ విధంగా అన్ని రకాల ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఎప్పుడు వెపన్ క్యారీ చేస్తే బాగుంటుందో ఒక వెపన్ తీసుకున్నామని చెప్పేసి ఈ అక్బర్ అలీకి తర్వాత షారూక్ ఖాన్కి చెప్పడంతో వాళ్ళు మేము బీహార్ నుంచి తెప్పిస్తాము 45,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి కూడా వీళ్ళు వెపన్ తెచ్చికపోగా ఎటువంటి పరిస్థితుల్లోనూ నాకు వెపనే కావాలని వీళ్ళు తెచ్చిస్తామని చెప్పేసి అయితే మీరు బళ్ళారికి రా, ఆ వెపన్ ఇస్తామని చెప్పేసి ఇతన్ని మభ్యపెట్టి బళ్ళారికి పిలిపించేసి బళ్ళారి బైపాస్ రోడ్లో ఈ రాజస్థాన్ వాళ్ళకి సంబంధించిన మహదేవ్ డాబా అనేది ఆ డాబా దగ్గరికి వస్తే కన్ను తెచ్చినాము నీకు ఇస్తామని చెప్పేసి అక్కడ ఇంకా కొంతమంది 4 ముద్దాయిలు ఉన్నారు. అక్కడ స్థానికంగా ఉన్న బళ్ళారికి సంబంధించిన వాళ్ళంటే ఇక్కడున్న షారూక్ ఖాన్, అక్బర్ అలీ, ఉమరు, ఆవేజే కాకుండా బళ్ళారికి సంబంధించిన ఇంకా 4 వ్యక్తులు ఉన్నారు. 4 వ్యక్తుల గురించి కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. మొత్తం 8 మంది కలిసి జఫ్రుల్లాని అక్కడికి వస్తేనే ఈ మహదేవ్ డాబా ఎక్కడైతే ఉందో మహదేవ్ డాబా దగ్గరికి వచ్చిన వెంటనే అతన్ని పిలిపించుకొని అతని పైన పెప్పర్ స్ప్రే కొట్టడం జరిగింది. కాలు చేతులు కట్టేసి కరెంటు వైర్ బిగించేసి బాగా స్ట్రాంగులేషన్ చేయడం జరిగింది. కరెంటు వైర్ ఇట్లా గొంతు బిగించేస్తే ఆటోమేటిక్గా స్ట్రాంగులేట్ అయిపోతుంది, అది డెత్ డ్యూ టు స్ట్రాంగులేషన్ అంటారు. ఆ విధంగా బిగించి ఊపిరి అనేది ఆడకుండా చేసి చంపేయడం జరిగింది. సో ఈ విధంగా చంపిన ఈ వ్యక్తుల్లో ముందు ఆల్రెడీ షారూక్ ఖాన్ అని చెప్పేసి నేను గత 2 రోజుల క్రితం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ మేరకు మిగతా ముద్దాయిలు 3 ఎవరెవరైతే ఈరోజు ఉన్నారో అక్బర్ అలీ, ఉమరు, ఆవేజ్, ఈ 3ని కూడా ఈరోజు మన వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ముద్దాయిల దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్, పెప్పర్ స్ప్రే, కరెంటు వైర్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నల్గొండ నుండి ఆదోని వైపు వెళ్ళే జంక్షన్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ 4 కోసం కూడా టీమ్స్ ఫామ్ చేసి అంటే బళ్ళారికి స్థానికంగా సంబంధించిన వ్యక్తులు ఎవరైతే 4 ఉన్నారో ఆ 4 వ్యక్తులు కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించారు కాబట్టి వారిని కూడా అరెస్ట్ చేయవలసి ఉంది. ఆ 4 కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం అనేది ఆ 4 కూడా పరారులో ఉన్నారు. ఒక పెట్టి కేసు కూడా వీళ్ళపైన ఒకటి ఉంది. అంతకు మించిన నేర చరిత్ర అయితే ముందు లేదు. కేవలం ఇదంతా కూడా వాడు తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వండి లేదా వెపనం తెచ్చి ఇవ్వండి అని చెప్పేసి అందుకే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వీళ్ళు ఇంతమంది కలిసి అతన్ని అక్కడికి రమ్మని నీకు వెపన్ ఇస్తున్నాము రా అని చెప్పేసి నేను నమ్మించి బళ్ళారి బైపాస్ రోడ్డుకి బళ్ళారి దగ్గర ఉన్న ఈ రాజస్థాన్ వాళ్ళకి సంబంధించిన మహదేవ డాబా ఏదైతే ఉందో అక్కడికి గన్ను ఇచ్చినామని చెప్తే నమ్మి ఇతను వెళ్ళిపోయాడు. సో ఇతను ముఖ్యంగా షారూక్ వీళ్ళంతా కూడా అతనితో క్లోజ్గా అసోసియేట్స్ కాబట్టి నమ్మాడు. అక్కడికి పోయి గన్ వస్తుంది కదా అని చెప్పి చదువుతున్నారు. కానీ వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత వెంటనే పెప్పర్ స్ప్రే కొట్టేసి ఇమ్మీడియట్గా అతన్ని ఈ వైర్తో కేబుల్ వైర్తో ఏదైతే ఉందో ఆ వైర్తో గొంతు బిగించేసి తప్పడం అనేది
వాళ్ళ మదర్ వచ్చేసి మనకి 22వ తారీఖు కేసు కూడా కనిపించడం లేదంటే ఎవరు లేరు కదా, నలుగురు బాధలు కూడా డిస్కార్డ్ చేసిపోయారు. ఇక్కడ ఎక్కడికైనా పోయింటాడేమో అని చెప్పేసి దానిపైన మన వాళ్ళు ఒక 4 టీంలు ప్రత్యేకించి రోజు గాలించని చేసి దానికి సంబంధించిన మొత్తం సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించేసి ఈ పూర్వపరాలన్నీ కూడా విచారించిన తర్వాత ఈ షారూఖ్ ఖాన్ని ఫస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. అతను కన్ఫెషన్ మేరకు మిగతా ఈ ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు షారూఖ్ ఖాన్ ఇచ్చిన కన్ఫెషన్ మేరకు ఇంకో 4 ముద్దాయిలు ఉన్నారు. ఆ ముద్దాయిలంతా కూడా పరారులో ఉన్నారు కాబట్టి పేర్లు ఎందుకు చెప్పడం లేదంటే పరారులో ఉన్న వాళ్ళు అలా అది ఆంధ్రజ్యోతి రాలేదు, ఏదో ఊరికి పోయినాడు సార్ మనిషి ఈనాడు